వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. ముఖ్యంగా ప్రధాన పేపర్లలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మనం గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు విశ్లేషించడానికి జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే మనం ఈనాడు తెలంగాణ చూస్తున్నాం సార్. $3 బిలియన్ ఎకానమీ, ఇందుకోసం విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలి. తెలంగాణకు మహారాష్ట్రల విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రమాణాల విద్య అవసరం, ఉద్యోగాల కల్పనలో వృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. ఈనాడు ఇంటర్వ్యూలో విజన్ డాక్యుమెంట్ తయారీ బృందానికి నేతృత్వం వహించిన ఐఎస్బి ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి. అసాధ్యం కాదన్నట్టు కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? విజయ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అసాధ్యం కాదు, కానీ సుసాధ్యం అంతకంటే కాదంట. రెండోది కూడా ఉంది కదా, కీడించి మేలించాలంట. మన ఆర్థిక వ్యవస్థ $3 బిలియన్ అంటే 270 కోట్లు, అంటే 2047 నాటి. పోనీ 2034 నాటికంటే ఇప్పటి నుంచి 9 ఏళ్ల లెక్క, 8 ఏళ్ళు లెక్క పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, $1 ట్రిలియన్ అంటారు. అంటే 90 లక్షల కోట్లు కదా. ఎక్కడి 270 లక్షల కోట్లు, ఎత్తుగా 90 లక్షల కోట్లు చేరుకుంటామా లేదా? మనం ఎక్కడున్నామో చెప్పుకుంటే ఎక్కడికి పోవాలో తెలుస్తున్నాం. మనం ఎక్కడున్నాం? తెలంగాణ మన మొత్తం జీడిపి 18 లక్షల కోట్లు మాత్రమే. ఎక్కడ 18 లక్షల కోట్లు, 90 లక్షల కోట్లకు వెళ్దామంటున్నాం 10 ఏళ్లలో. మరి మహారాష్ట్ర ఎక్కడ ఉంది? మహారాష్ట్ర కూడా పోల్చారు కనుక ఎస్బి ప్రొఫెసర్ గారు దాన్ని చెప్తాను. నేను ఎకనామిక్ స్టూడెంట్ తో, వారి ప్రొఫెసర్ అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా సామాన్య మానవులుగా ఆలోచన చేద్దాం. అంటే ఎక్కడికి ఎగబంకుతున్నా, ఎక్కడికి ఆకాశాన్ని నిత్యం చేస్తున్నాం అని. మహారాష్ట్ర మొత్తం అంటే మనకు బొంబాయి ఏదైతుందో వారి జీడిపి 54 లక్షల కోట్లు ఇప్పుడు. అంటే మనకంటే మనం 18 లక్షల కోట్ల దగ్గర ఉంటే వాళ్ళు 54 లక్షల కోట్లు, అంటే 3 ఇంతలు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళే ఆలోచన చేయాలి. 3 ట్రిలియన్లు కాదు, 6 ట్రిలియన్లు అనాలి వాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఏమైందంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ మోడీ గారు 2047 అంటున్నారు, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు 247 అంటున్నారు, 2047 అంటున్నారు. మనం కూడా అంటున్నాం, తప్పు కాదు అంటున్నాం. కానీ అసాధ్యమా సాధ్యమా అంటే అసాధ్యం కాదు, కానీ సుసాధ్యం అయితే కాదు. కనుక దీనికి అవసరమైన చేయాలి. ఒకటి ఏంటంటే 18 లక్షల మన కోట్ల మన జీడిపి ఉన్నాం మనం. ఒక నెల ఆదాయం చూసుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వ ఆదాయం చూసుకుంటే ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వసూలవుతున్నాయి. 24,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు ఉన్నది, 6,000 కోట్ల లోటు ఉన్నది. అంటే ప్రతి నెల అంటే డైరెక్ట్ గా పన్నులది చెప్తున్నాడు, మిగతా అన్ని అప్పులు ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ప్రతిసారి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం నడిపొస్తుంది. అంటే దినదినం అంటే ప్రతిరోజు పరగడిపైన నడుస్తున్నది కదా. నెలకు 6,000 కోట్లు తీసుకురావాల్సి వస్తుంది. ఇది మిగతా వాటికి కాదు, ఓన్లీ ప్రభుత్వం నడపడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, జీతభత్యాలు, అట్లాగే ఈ సంక్షేమ పథకాలు. ఇంకేం కాదు, సంక్షేమ పథకాలు పూర్తికి ఇస్తలేరు ఇవి. అంటే ఇంకో 6,000 కోట్లు తెస్తున్నప్పుడు మరి 18,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎట్లా పెంచుకుందాం అనుకుంటే ఆశపడటం తప్పు కాదు, కానీ ప్రణాళిక చేయడం తప్పు కాదు. కానీ ఎక్కడి 90 లక్షల కోట్ల రూపాయలకు మనం 10 ఏళ్ళు చేస్తాం అనేది ఆశపడుతున్నాం. కొంచెం అత్యాశ ఏమంటుంది నాకు అనిపిస్తుంది నాకైతే. సరే చూద్దాం దాని జరుగుతుందో. మనకు ఇంకోటి ఏంటంటే కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. హైదరాబాద్ మంచి అవకాశం మన పరం కూడా, కానీ మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి కదా. రాజకీయ సుస్థిరత ఉన్నది ఇప్పుడు బాగా, అవినీతి పెద్ద సమస్య ఉంది. ఎవరైనా రావాలంటే మొదలు భూమి, నీళ్లు, కరెంటు, మౌలిక వసతులు, మిగతా మన రోడ్లు ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది. దీని సరైన ప్లాన్ ఉందా లేదా? విజన్ డాక్యుమెంట్ ఇప్పుడు బయటపడుతుంది. రేపు పొద్దున 8-9 నాడు పూర్తి స్థాయిలో చెప్తారు కనుక దానికి అవసరమైన ప్రణాళిక రచించాలి. అంటే కాగితాల మీద పెట్టారు. ఇళ్ళకి పండుగ కావాలంటే, సహకారం కావాలంటే మరి అందరి కృషి కావాలి. ఒక మంచి పని చేస్తున్నారు, అభినందిద్దాం. కానీ నేనేమంటే అసాధ్యం కాదు కానీ సుసాధ్యం అంతకంటే కాదని ఒక హెచ్చరిక చేస్తున్నాను వాళ్ళకి, అంతకంటే. రైట్ రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి ముఖ్యం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ప్రధాని వద్దకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా, 2 ఏళ్లలో 1 గంట కూడా సెలవు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చూసినాం రామ్మోహన్ రావు గారు. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒకటేమో ఎట్లాగో ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల ప్రచారం కూడా చేసుకున్నాడు.
అంటే పనిలో పనిగా సందర్భ సడమే అని అభివృద్ధి పథకాలు విజయోత్సవాల పేరు మీద ఆదిలాబాద్ వెళ్ళారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కనుక పక్క గ్రామాలను ప్రభావితం చేయడానికి వెళ్ళారు. అది వాళ్ళ సన్యాసుల పట్టాలు కావు కదా. కానీ ఒక మంచి ఆవశ్యకం అనిపించిందంటే నాకు ప్రతిపక్ష ఎమ్మెల్యేను సభాధ్యక్షత వహించడం. జనరల్ గా అది జరగాలి. ఇంకా ఆ సభా నియమాలను పాటించారు. దానికి రవీంద్ర రెడ్డి గారిని అభినందిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు చాలాసార్లు పాటించలేదు. ఎందుకంటే మన గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర ముఖ్యమంత్రి పోయిందే తక్కువ, పోతే కూడా మంత్రి అధ్యక్షత వహించేవారు తప్ప అక్కడి ఎమ్మెల్యేను సభాధ్యక్షత వహించిన సందర్భాలు తక్కువ అనుకుంటున్నాను నేను. ఇప్పటికైతే విజయోత్సవ సభలలో భాగంగా 3 మీటింగ్లు జరిగాయి. మొదటేమో మక్తలు ఆయన సొంత నియోజకవర్గం, మన సొంత జిల్లా. పక్కన మన తర్వాత మన హుస్నాబాద్ మనకు అక్కడ మంత్రి ఉన్నారు. ఎమ్మెల్యే కూడా అక్కడనే. ఇప్పుడు వాకిటి శ్రీహరి గారు మక్తల్లో, ఆయన ఎమ్మెల్యే అక్కడి మక్తల్లో జరిగింది. కానీ మనకు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ లో ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి కనుక అక్కడ జరిగింది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు కనుక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను అధ్యక్షత వహించారు. అది వరకు మంచి గౌరవం అంటున్నాను. ఏమంటున్నానంటే ప్రభుత్వం ఇది ప్రతిపక్షాలను గౌరవించే బాధ్యత అంటున్నాను. వారి కోరికలు కూడా ప్రస్తావిస్తూ నన్ను విడిచిపెడుతున్నాడు మనకు పాయల్ శంకర్. ఖచ్చితంగా కొన్ని పనులు చేస్తా అని నిన్న 2-3 అభివృద్ధి పనులు ప్రకటించే ప్రయత్నం చేశారు. శంకుస్థాపన కొన్ని చేశారు. కొన్ని విమానాశ్రయం గురించి మాట్లాడారు. రేపు ఆమునూరు మనకు వరంగల్ విమానాశ్రయం తర్వాత తొందరగా తయారయ్యేది మాత్రం ఇదే అవుతుంది, నేను హామీ ఇస్తున్నానని చెప్పి ఎక్కడ పెట్టాలని కూడా ఆయన ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి కూడా మాట్లాడారు. నేను అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తూ అందరు దాదాపుగా కాంగ్రెస్ లో కనపడుతుందంటే వికేంద్రీకరణ సిద్ధాంతం కనపడుతుంది. ముఖ్యంగా నాయకులు కేంద్ర నాయకత్వం ఉన్నా కూడా అధిష్టానం వరకే కనుక పైన వాళ్ళకి కనుక ఈ కింది స్థాయిలో ఉన్న మంత్రులు వాళ్ళందరూ చూస్తే ఒక కాంబినేషన్ కనపడుతుంది. అంటే అదే కనుక మనకు ప్రాంతీయ పార్టీలు ఏముంటదంటే ఉదాహరణ కేసీఆర్ ఒకటే మాట్లాడుతాడు, చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడతాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతాడు. అట్లా కాకుండా సమతుల్యత కనపడుతుంది నాయకత్వంలో. ఇది కాంగ్రెస్ లో ఉన్న గొప్పతనం. ఇక రెండోది ఏంటంటే ఎన్నికల వేళ 1,67,00,000 మంది మనకు ఎన్నికల్లో ఓటు వేస్తున్న వేళ ఇది కొంచెం నా ఉద్దేశం అంటే ఎన్నికల కూడా ఉల్లంఘన అంటుంటారు. మున్సిపాలిటీలో పెట్టినా కూడా ప్రభావితం చేసిన ఎవరిని, అక్కడ వచ్చిన ప్రజలు ఎవరు, గ్రామాల నుంచి వచ్చిన వాడే కదా, తరలించిన వాడే కదా, ఐకేపీ నుంచి మొదలుపెట్టి ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చిన వాడే కదా, ఆదిలాబాద్ కూడా గ్రామాల వాళ్ళు ఉంటారు కదా ఓటు వేసేవాళ్ళు. కనుక ఇది ప్రభావితం చేయడమే. మరి ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడానికి తెలియదు కానీ ప్రతిపక్షాలు కూడా కొంచెం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నట్టు. ఎందుకంటే అభివృద్ధి పథకాలు ప్రకటిస్తుంటే వద్దన్నారు, అభివృద్ధికి అడ్డం పడుతుందని విమర్శ ఎదుర్కొంటే ఎక్కడ ఓటు పోతే అనుకుంటుండేమో. కానీ మొత్తం మీద మాత్రం ఒక లీగల్ గా మాత్రం ఇది చెల్లదని నేను అంటున్నాను. ఎన్నికల కమిషన్ మరి నిమ్మకు ఎందుకు కోరుకుంటుంది, ఏ రకంగా మరి దీని మీద ఆంక్షలు విధించలేదు నాకు అర్థం కావట్లేదు. 3 సభలు జరిగిపోయినాయి సజావుగా. ఇక మా అయితే ఇంకో 2-3 సభలు జరిగితే అయిపోతుంది, కీలకతం దుకాణం బంద్. కానీ గ్రామీణ ప్రజల ఓటర్ల నిర్ణయం మాత్రం ఈ నెల 11, 14, 17 ఈ 3 రోజులు తేలబోతుంది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రజాభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది మంచిదా కాదా నిర్ణయం ఒకటి. అంతిమంగా ప్రజా తీర్పే కదా మనకు. ఎందుకంటే ప్రజా తీర్పును శ్రద్ధ వహించాలి. మన జూబ్లీ తీర్పు లాగానే ఇక్కడ వస్తుందా, లేకపోతే గ్రామీణ ప్రజలు వేరే తీర్పిస్తారా చూద్దాం. ఏందో రైట్. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాం. భూ సర్వే మాయాజాలంతో అక్రమార్జన, అవినీతి నిరోధక విభాగానికి చిక్కిన మరో తిమింగలం. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అలాగే ఏడి శ్రీనివాసుల అరెస్టు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వ్యవసాయ భూముల గుర్తింపు, హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై గతంలోనే కేసు అంటూ కూడా ఒక వార్త చూసినాం. శ్రీనివాసులు అనే వ్యక్తి అంటే ల్యాండ్స్కి సంబంధించి సర్వే ల్యాండ్స్ రికార్డ్స్లో తను అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసినట్టు కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే వేలు వంకర పెడితే వెన్న వస్తుందని సామెత. వీళ్ళందరూ ఎక్కడ కొట్టామో అక్కడ పెడతారు, సంపాదించుకుంటారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ మన ల్యాండ్ సర్వే రికార్డ్స్ లో సర్వేలో చాలా లోపాలు జరుగుతున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా భూమి సమగ్ర సర్వే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరుగుతుందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కంటిన్యూ అవుతుంది. భూమి సమగ్ర సర్వే చేసి దాని సర్వే నెంబర్లు హద్దులు ఫిక్స్ చేస్తే ఇప్పటి జరగవు. ఈ రెండోది ఏంటంటే ఈయన చేసిన పని ఏంటంటే హైడ్రాక్ కూడా తప్పుడు సమాచారం అందించారు. దాంతో ఏమైంది, ప్రభుత్వ భూమిని ప్రభుత్వేతర భూమిగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నట్టు అంటున్నారు. పట్టుకుంటే అవినీతి కొండ అనకుండా బయటపడుతున్నాడు. చాలా డబ్బులు బయటపడ్డాయి. ముఖ్యంగా డబ్బుల కంటే ఆస్తులు బయటపడ్డాయి ఎక్కడికెక్కడ. అందుకని దీనికి నియంత్రించడానికి దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుందమ్మా విజయ్. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా
ఏమైనా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతాయి. కొన్ని చిన్న రూల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయ మన ఆస్తుల వివరాల్ని మనం ప్రకటించాలి. అది మా పై అధికారుల ముందు ప్రకటించాలి. ప్రకటించకపోతే ఏం చేస్తున్నారు? ఏం లేదు కదా. వాళ్ళు ఒక్కటే కాదు, ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఎమ్మెల్యే స్పీకర్ కు సమర్పించాలి. ఆ సంవత్సరంలో కొత్త ఆస్తులు నేను కొనుక్కున్నాను, ఈ బహుమతులు వచ్చినాయి, లేకుంటే పెళ్లి చేసుకున్నాను, నా భార్య తరఫున ఆస్తులు ఇవి వచ్చినాయి, వస్తే ఒక్కోసారి. లేకుంటే మా తాత చనిపోయారు, ఆయన ఆస్తులు వచ్చినాయి, ఏదో మనకు వేలు విడిచిన మేనమామ చనిపోయాడు, ఆస్తులు వచ్చినాయి, చూపించాలి కదా. అందుకనే చాలా చట్టం ఉన్నది, బహుమతుల చట్టం ఉన్నది, అట్లాగే ఆదాయానికి మించిన ఆస్తుల చట్టం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కేసులు కూడా పెట్టవచ్చు. కానీ ఎవరు పెడుతున్నారు, ఎక్కడ జరుగుతుంది అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కనుక వాళ్ళ అక్రమాలు బయటపడ్డాయి. చూస్తున్నాం కదా చాలా సార్లు. ఒక 5-6 ప్రభుత్వ శాఖలలో, ముఖ్యంగా ప్రజలతో నిత్య జీవితంలో సంబంధం ఉన్న శాఖలు, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇట్లాగా మనం ల్యాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ కానీ, రెవెన్యూ అంటే రెవెన్యూ కిందకి వస్తుంది. ఇది కూడా ఇట్లాంటివన్నిట్లలో అవినీతి ఎక్కువ ఉంటది. ఏదైతే ప్రజలతో నిత్య సంబంధం లేకుండా, ఆర్థిక సంబంధం లేని శాఖలలో తక్కువ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో కూడా గతంలో అవినీతి లేకుండే. ఏమైంది, ఉపాధి హామీ పథకం డబ్బులు అక్కడ అప్పచెప్పగానే పోస్ట్ మాస్టర్లు కూడా అరెస్ట్ అయిన సందర్భం చూసినాం. అంటే డబ్బు ఎక్కడ ఉందో అక్కడ అవినీతి ఉండే అవకాశం ఉంది. కనుక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి దీన్ని వ్యవస్థాపరంగా కంట్రోల్ చేయాల్సింది. ఇంతమంది అధికారులు సస్పెండ్ చేస్తారు, రేపు ఏమవుతుంది, ఒక 6 నెలల తర్వాత ఏం జరిగిందో తెలియదు మనకు. వాళ్ళే ఇంతకంటే పై స్థాయిలో ప్రమోషన్లు పొంది వస్తారు. సస్పెండ్ అయిన కాలానికి జీతం కూడా పొందుతారు. సస్పెండ్ అయిన కాలానికి ఎట్లాగో సగం జీతం వస్తుంది, మిగతా సగం జీతంతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు సంతృప్తి పరుచుకొని రాజకీయ నాయకత్వాన్ని మళ్ళీ వీళ్ళే వస్తారు. 100% కేసుల్లో కూడా శిక్షలు పడ్డలేదు. దానికి కారణం ప్రజలది కూడా అంటున్నారు. పట్టించడం పట్టిస్తారు, పట్టించిన తర్వాత సాక్ష్యానికి వచ్చేవరకల్లా నాకు వీపు మీద కొట్టమని కొట్టు కానీ కడుపు మీద కొట్టకు, నా జీవితం పోతుంది, నా పెళ్ళాపిల్ల లాగమవుతారని చెప్పి వాళ్ళు బతిమలు ఆడుకుంటే తీరా టైంకి వచ్చిన సాక్ష్యం చెప్పాలి, లేకపోతే కేసు విత్డ్రా చేసుకుంటాం. దీనివల్ల వస్తున్న సమస్య అవినీతి కేసులో పట్టుబడ్డ వాళ్లకు సరైన శిక్షలు పడి అవినీతి పరుల ఆస్తులు జప్తి కావాలని మేము చట్టం రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పినాం. ఏం లేదు, అవినీతి పరులు ఎట్లా భయపడ్డారంటే మేము సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోతుంది, ప్రజల పరం అయిపోతుంది అని నా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడతారు అని భయం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సంపాదించిన ఆస్తులు అట్లాగే ఉంటున్నాయి, అటాచ్ చేసిన చాలా తక్కువ. మిగతా సర్వీస్ కాలం అంతా సంపాదించుకున్న దానికంటే ఎక్కువ సంపాదించుకున్న వాడు రాజీనామా చేసి వెళ్ళిపోతారు, లేకపోతే సస్పెండ్ అయినా సరే కేసు 15 నడుస్తుంది, దీర్ఘకాలంగా నడుస్తుంది. కనుక అప్పుడు ఏమైతుంది, ఏం కాదు కదా. ఆ ధీమాతోనే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు అవినీతి కేసులు కూడా చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి కేసు 10 ఏళ్ళు ఇది నడుస్తూనే ఉంది కదా, 10-12 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది కదా, 15 ఏళ్ళు, ఇది 2009 లెక్క పెట్టుకుంటే. కనుక తొందరగా తేల్చకపోతే సమస్య అంటున్నాను. అవినీతి పనులు ఇట్లా బెటర్ అయిపోతుంటారు, దొరికిన వాడు బాధపడతారు, దొరికిన వాడు సంతోషపడతారు. రైట్ రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. తొలి దశలో మిగిలిన 3836 గ్రామాలలో వరిలో 1327 మంది ఉన్నట్టు చూసినాం. 5 గ్రామాలలో దాఖలు కాని నామినేషన్లు. రెండో దశలో 4332 సర్పంచ్ పదవులకు 28278 మంది నామినేషన్లు వేశారు. ఏదైతే నామినేషన్లకు సంబంధించి 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసినట్టు కూడా చూస్తున్నాం. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారా మోహన్ గారు? మరొక 5 రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. 11 అంటే 6 రోజుల్లో. కానీ 6వ రోజు ప్రచారం ఉండదు. 10 నాడు ప్రచార సమాప్తి, 9 సాయంత్రానికి 11 నాడు ఎన్నిక జరగబోతుంది. ఈ దశలో ఏకగ్రీవాలు ఆ లెక్కన తక్కువైనట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే వేలం పాట రాజకీయాలు, లేకుంటే ఇతరతర బెదిరించాలని కొన్ని ఎల్లమ్మ కూడా ఉదాహరణ తీసుకున్నాం కదా మనం. అట్లా కొన్ని చోట బెదిరించారని, కొన్ని చోట ఏకగ్రీవాల కోసం వేలం జరిగిందని, వేలం పాట జరిగిందని అంటే అంతే కలిస్తే 3000 చిల్లరలో 300 అయినాయి అంటే చాలా తక్కువనే. ఒక రకంగా చెప్పాలంటే మంచిదే. అంటే ఏకగ్రీవాలు పెద్దగా జరగలేదు. దానివల్ల ఏమైందంటే ప్రజల ఓటు హక్కు నిరాకరించినట్టు కాదు. మేము మొదటి నుంచి అంటున్నాం ఏంటంటే ఏకగ్రీవాలు గతంలో ఆదర్శం, ఇప్పుడు వేలంపాట రాజకీయాల్లో కొనుక్కోవడం కనుక ఏకగ్రీవాలు వద్దనే పరిస్థితికి వచ్చినాం. కనుక ఇప్పుడు ఏమైందంటే మహా అయితే 300 చిల్లరైన కనుక నష్టం లేదు. మిగతా వాటిలలో కూడా ఏమైనా ఏకగ్రీవం అయింది, కానీ అక్కడ మన డబ్బులు వేలంపాట డైరెక్ట్ గా మనం చూసాం కదా, టీవీలో వీడియోలో చూస్తున్నాం కదా మనం. డైరెక్ట్ గా వేలంపాట పడ్డాం, 72 లక్షలకు ₹1 కోటి కొనుక్కోవడం చూసాం మనం. కొన్ని తాయిలాలు కూడా ఇస్తామన్నారు. నన్ను ఎన్నుకుంటే నేను ఇంటి పని అంతా నేనే కట్టిస్తాను. ఒక ఆయన క్షురకుడు, ఆయన ఏమంటున్నాడు, నా భార్యను వార్డు మెంబర్ గెలిపిస్తే నా వార్డులో ఉన్న మగవాళ్ళందరికీ నేను ఉచితంగా క్షవరాలు చేస్తాను. ఇట్లాంటి జిమ్మిట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏమైనా సరే ప్రజాస్వామ్యం అంతిమంగా గెలుస్తుంది. ఇప్పుడు 3000 చిల్లర ఆ పంచాయతీలకు రేపు 11 నాడు జరగబోతుంది ఎన్నిక. రంజుగా జరుగుతుంది. పార్టీ జెండాలు ఉండొద్దు, లెక్కది అంతటా పార్టీ జెండాలు నడుస్తూనే చూస్తున్నాం మనం. కాకపోతే
చేయి గుర్తుండదు, వాళ్ళకు వచ్చిన గుర్తుని పొడి చేయాల్సి వస్తుంది. పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు కనుక ప్రజాస్వామ్యం 2 ఏళ్ల తర్వాత మన గ్రామాల్లో ప్రజాస్వామ్యం వెలువరిస్తున్నది. ఆ రాజకీయ చైతన్యం లేకపోతే మనిషి నీరసపడిపోతాడు. కనుక రాజకీయ చైతన్యం కోసమే అవసరమే, అట్లాగే పనులు చేయడానికి కూడా అవసరమే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గెలవడం కాదు ముఖ్యం, గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్నా డబ్బులు కావాలి కదా. ఆ డబ్బుల సంగతి అడుగుమని నేను ప్రభుత్వాన్ని మన ప్రజలను కోరుతున్నాను. అంటే మాకు 29 అధికారాలు, 73 రాజ్యాంగ సవరణ, అట్లానే డబ్బులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15 ఆర్థిక సంఘ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి కదా, ఇవ్వమని కోరుతున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల తర్వాత నిధుల కోసం కొట్లాటే ఉండాల్సి వస్తుంది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. హిల్టన్ మేము రద్దు చేస్తామంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది భారత ప్రభుత్వమే. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు, కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. ఏదైతే హిల్ట్కు సంబంధించి గత 3-4 రోజుల నుంచి కూడా తెలంగాణలో చూస్తున్నాం. ఏదైతే సచివాలయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ జీవో విడుదల కాకముందే కూడా బయటికి రావడం, వీళ్ళకి ఫొటోస్ వెళ్ళినట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు మనం చూసి వచ్చాం. రామ్మోహన్ రావు గారు, ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం జీవోని జారీ చేయముందే అక్కడి నుంచి విలువైన విషయాలు బయటికి రావడము కానీ, వీళ్ళు ఇలా మాట్లాడడం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం అనొచ్చా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం అనొచ్చా? ఏ విధంగా చూడొచ్చు ఈ వార్తని? ప్రతి డిపార్ట్మెంట్ విభీషణ ఉంటారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఎక్కడే గ్రామస్థాయి పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా ఉంటారు. నేనేమంటానంటే మీ పాలసీ ఇప్పుడు పాలసీ బయటపడ్డందుకా లేకుంటే దొంగతనం బయటపడ్డందుకా అని అడుగుతున్నాను. ఏమంటున్నానంటే ఈ పాలసీ ఉన్నది, ఆ పాలసీ కాదు మీరు బయట పెట్టేది తప్పు, మేము ఇట్లా అనుకున్నాం అంటే వేరు కదా అంటున్నాను. మీరు ఏదైతే బయటపడ్డదో అదే బయట మీరు పెట్టారు కదా అంటే ఏంటి? మొదటి జాగ్రత్త పడ్డారు, ప్రతిపక్షం జాగ్రత్త పడ్డాయి, తప్పే కావచ్చు, లీకేజ్ తప్పే కావచ్చు, ఎవరు చేశారో విచారణ చేసుకునేది. కానీ ఆ దొంగతనం బయటపడ్డందుకు ఆ కష్టం. ఇప్పుడు సామెత ఉంది కదా, ఎవరో కొట్టినందుకు కాదు ఎవరో నవ్వినందుకు అన్నట్టు. ఇప్పుడు బయటపడ్డ పాలసీ గురించి మాట్లాడదామా, బయటపడ్డ విషయం గురించి మాట్లాడదాం అంటున్నారు. బయటపడ్డది అది ఎట్లా జరిగిందో మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ బయటపడ్డ పాలసీలో ఏమున్నది? వాళ్ళు 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు, బీజేపీ వాళ్ళు 6.5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు, వీళ్ళేమో 5 లక్షల కోట్లు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మొన్న నుంచే మొదలు పెట్టారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి. ఈ హెల్త్ పాలసీ మీద ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలమ్మా. లేకపోతే ఏంటంటే వీళ్ళు 5 లక్షలు అంటున్నారు, వాళ్ళు 5,000 అంటున్నారు, 5,000 కోట్లు అంటారు. ఇక్కడ 5,000 కోట్లు, ఎక్కడ 5 లక్షల కోట్లు. కనుక వేరియేషన్ ఉంది. నేను పారిశ్రామిక పత్రాలు నేను కూడా నిన్న మొన్న తిరిగాను కూడా, నేను కూడా ఏం జరుగుతుందని చెప్పి. కార్మికుల గోడు ఎవరు పట్టించుకోవడం లేదు. మొట్టమొదటి వీళ్ళని షిఫ్ట్ చేస్తే కార్మికులు ఎక్కడికి పడ్డారు? దాదాపు 2-3 లక్షల మంది మొత్తం పరిశ్రమలలో పనిచేస్తున్నారు. ఈ 2-3 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు అంటారు, ఎప్పుడు మళ్ళీ లేబర్ అక్కడ వచ్చిపోయేటోళ్ళు కూడా కాకుండా. ఈ 2-3 లక్షల మంది ఉపాధి ఏమని ఆలోచన చేశారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి తరలిస్తే వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెడతారా లేదా, అమ్ముకొని ఇక్కడనే అపార్ట్మెంట్ కట్టేసుకొని సుఖంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటారు. కానీ ఈ కష్టాలు మాకెందుకు, ఏదో ఇరికిపోయినాం, అప్పుడెప్పుడు తీసుకున్నాం భూములు, ఈ భూములు తీసుకున్న దాంట్లో వచ్చేస్తున్నామని. అందుకని ఈ వేరియేషన్ సంగతి ఎవరు చెప్తలేదు. ఉదాహరణకు ఇప్పుడు అదే కేటీఆర్ గారు నిన్న గుద్బుల్లాపూర్ దానిలో మాట్లాడారు. ఆయన చెప్తున్న విషయాలు ప్రెస్ మీట్ మొదలుపెట్టి ఇప్పటిదాకా చెప్తున్న డబ్బులు వేరియేషన్ సంగతి ఎవరు చెప్తలేరు. ఒకటేమో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి లేదు, పట్టణ అభివృద్ధి మన నిపుణులతో కానీ పర్యావరణ నిపుణులతో కూడా మాట్లాడలేదు. అట్లాగే డెమోగ్రఫీ సైజు మారుతుంది. ఇప్పుడు దాదాపు 10,000 ఎకరాల్లో కొత్త నిర్మాణాలు వచ్చేసినాయంటే, మొత్తం అంతా అమ్మేసుకొని కొత్త నిర్మాణాలు వచ్చేసినాయంటే మరి వాళ్ళకి రోడ్డు ఎట్లా, నీళ్లు ఎట్లా, మరి ఇతరత్ర సౌకర్యాలు ఎట్లా అనే సమస్య కూడా వస్తుంది కదా. ఆల్రెడీ ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే కాలుష్యం పోయి నీళ్లు 20 ఫీట్లు బోరు వేస్తే ఆకుపచ్చ నీళ్లు వెళ్తున్నాయి. అటువంటి దగ్గర మన ప్రజలు బతుకుతారు, డైరెక్ట్ గా వాళ్ళకు మన వాటర్ సప్లై ఇస్తారా? ఇవన్నీ అంటే ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తారో ఏం చెప్పకుండా ఇక్కడ తరలించి ఏర్పాటు చేస్తా అంటున్నారు. పోనీ ఇవన్నీ చేసి ఏం చేస్తారంటే 5,000 కోట్ల రూపాయలు వస్తే సంక్షేమ పథకాలు ఖర్చు పెడతారు. గతంలో కేసీఆర్ గారు అది చేసింది. 7,500 కోట్లకు ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశారంటే 30 ఏళ్లకు తాకట్టు పెట్టేసి ఆ వచ్చిన డబ్బులు కేవలం ఒక్క విడత రైతు బంధుకు పనికొచ్చినాయి అంటున్నారు. అది కూడా వీళ్ళు వంచలేదు. తర్వాత ప్రభుత్వం వచ్చినాక వంచడం జరిగింది. ప్రభుత్వం వచ్చే ముందు 7,500 కోట్లు పనిచేస్తాం అనుకున్నారు. అది ఎన్నికల కమిషన్ మన ఇందిరమ్మ చీరలు ఎట్లా కిందో ఆన్గోయింగ్ పథకమైనా కూడా దాన్ని ఆపారు. ఆప్తే ఏమైంది? ఆ తర్వాత వచ్చి ఆ 6 నెలలకు కొత్త ప్రభుత్వం నుంచి పంచింది. అంటే ఒక పథకం కోసం, ఒక సంక్షేమ పథకం కోసం ఇట్లా 10,000 ఎకరాలు లేకపోతే మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు తాకట్టు పెట్టడం ఇట్లాంటివి జరగడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజలకు వీళ్ళ మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఇదేంటి సంక్షేమ పథకాల కోసం భూములు అమ్మడం ఏంటి అని చూస్తున్నాం. 171 కోట్లు 150 కోట్లు అంటే మనం సంతోషపడుతున్నాం ఎకరానికి. కానీ 170 కోట్ల ఎకరాన్ని అమ్మేసి
ఆ డబ్బులు ఏం చేస్తున్నారు వీళ్ళు? పప్పు పుట్టాలు, పప్పు బెల్లాలు పంచి పెడుతున్నారు. అందుకని దాని నిర్మాణాత్మక పని కోసం పెడితే ఇంకా ఒక ఎకరం అమ్మిన 150 కోట్లు వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ బయట ఒక 4 ఎకరాలు కొన్నాం, అది రేపు పొద్దున పరిశ్రమలో కొనుకొస్తుంది అంటే వేరు కదా. కానీ హిల్ట్ పాలసీ మీదనే తప్పక ఈ ప్రభుత్వం 3 నిజాలు చెప్పాలి. ఒకటి, ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది, ఎంత కమ్మిస్తాడు. రెండోది ఏమంటున్నానంటే ఈ పారిశ్రామిక మన వేతనం అక్కడ బయట తరలిస్తా అంటే వాళ్ళు పోతారా? ఔటర్ రింగ్ రోడ్ తర్వాత దాటి ఏమైనా భూములు సేకరించారా? వాళ్ళు ఎక్కడికి తరలిస్తారు? కార్మికుల సంగతి ఏంటి? ఈ 3 విషయాల మీద ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి. బ్లాక్ అండ్ వైట్ లో ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుంది ఇది, మేము చెప్తుంది ఇది అని చెప్పాలి. శ్రీధర్ బాబు గారు మొదటి రోజు మీటింగ్ పెట్టారు కానీ అరకొర సమాచారం ఇచ్చారు, ఊరుకున్నారు. ఇప్పుడు సమాచారం ఎట్లా లీక్ అయింది అనేది కాదు, లీక్ అయిన సమాచారంలో తప్పులు ఏంటి అని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. రైట్ రామ్మోహన్ గారు, ఏపీ ఈనాడులో చూస్తున్నాం మనం 45 రోజుల్లో శంకుస్థాపనలు, విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ, అమలు దిశగా 7.69 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎస్ఐ పీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, మార్చిలోపు కంపెనీలకు 2,000 కోట్లు ఇన్సెంటివ్. అలాగే దీంట్లో మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో. అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అదిగో నవలోకం చూపిస్తున్నారు, కానీ పెట్టుబడుల సంగతి వింటేనే మూడలు కట్టుకుని ఎవరు రారు. ఇప్పుడు ఉదాహరణకు 20 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేసినాయి అంటున్నారు. ఎక్కడ వచ్చినాయి? గతంలో కూడా మొదటి 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి 5 ఏళ్లలో చూస్తే మీకు 16,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పింది. తీరా 1,67,000 కోట్ల పెట్టుబడులు అంటే వచ్చినాయి. ఎక్కడి 16 లక్షల కోట్లు, ఎక్కడి 1,60,000 కోట్లు అంటే వేరియేషన్ ఉంది. అంటే బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వరద వచ్చేస్తుంది, పెట్టుబడులు వరద అంటున్నారు. సాకారం అయ్యే కల్లా చాలా ఉంటాయి. బాలారిస్టులు అంటే మనం చిన్న అనుకునే వాళ్ళం కానీ బాలారిస్టులు అంటే 21 దినం దాకా బతుకుతారని 21 దినం దాకా ఆగే వాళ్ళ పేరు పెట్టడానికి. ఇది అంతే. ఇప్పుడే పేరు పెట్టి ఇప్పుడే మీరు హైప్ క్రియేట్ చేసి వచ్చేసిన డబ్బులు అని చెప్పి ఇంకొక 3 ఏళ్ల తర్వాత మనం సమీక్ష చేసుకుంటే 20 లక్షల కోట్లు కాదు 2 లక్షల కోట్లు అని తెలియదు అనుకోండి, అధ్వానం కాదు. నేనేమంటే ఏది సాకారం అయితే అదే చెప్పండి. శంకుస్థాపన చేయడం ఈజీ, కానీ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయడం కష్టం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు కాదంటలేదు నేను, మంచి విజన్ తో పనిచేస్తున్నారు. ఇప్పుడు 1.5 year అయింది ప్రభుత్వం వచ్చి, 20 నెలలు అయింది కాలేదు పూర్తిగా. కనుక నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయిలో సాకారం అయినాక ప్రకటించండి అంటున్నాను. లేకపోతే రేపు పొద్దున గతంలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం విమర్శిస్తుందో అదే నిజం వస్తుంది కాకుండా సంవత్సరం ఉన్నది 45 శంకుస్థాపన చేయడం మంచిది కాదంటే, ఇప్పుడు విజన్ తో పోవడం అంతకంటే 2047 విజన్ పెట్టుకోవడం అంతకంటే మంచిదే. కానీ దానికి ఇప్పుడు పెట్టుబడుల విషయంలో మాత్రం మన గ్లోబల్ సమ్మిట్ లో అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అనవసరంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మనకు వెళ్ళకిలా పడితే లాభం లేదు. ప్రచారం ఎక్కువ చేసుకోకండి, పనులు చేసి చూపించండి. అప్పుడు ఆటోమేటిక్ గా అభివృద్ధి పనులు మొదలు పెట్టినాక, ముఖ్యంగా పరిశ్రమలు వచ్చిన తర్వాత వాటి ప్రారంభోత్సవంలో ఈ మాట మాట్లాడితే మంచిదని. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. చిరకాల బంధానికి మరింత బలం, భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు విందు ఇచ్చిన మోదీ, నేడు కీలక సమావేశం అంటూ కూడా చూస్తున్నాం. నా స్నేహితుడికి స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది, కాల పరీక్షకు నిలిచిన భారత్ రష్యా స్నేహం దేశ ప్రజలకు ఎంతగానో మేలు చేసిందంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. అంటే పుతిన్ గారు మోదీ గారు ఒకే కారులో ప్రయాణిస్తూ కూడా చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు? నిజంగా చిరకాల స్వప్నమే, చిరకాల బంధమే, చిరకాల మైత్రి బంధం. ఇది మన రష్యా ఇండియా మధ్య. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా 18వ ప్రధాని మోడీ దాకా కూడా మనకి ఎప్పుడు కూడా రష్యా స్నేహాస్తం అందించింది. ఒకనాడు భారతదేశ పునర్నిర్మాణంలో మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు పరిశ్రమలు, వ్యవసాయం ఈ రెండు కీలకమైనవి కదా. ఆనాటి చీనాడు దాకా, ఆనాడు బుకారం కుక్కరం, విలాయి కుక్కరం అన్నారు. అట్లాగే ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన నాగార్జున సాగర్, మనకు బాక్రా నంగరు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఆనాడు రష్యా సహకారంతో మనం ముందుకు సాగినాం. ఈ రెండు అంటే పారిశ్రామికంగా, వ్యవసాయకంగా చూస్తే సాగునీటి వసతులు కల్పించే క్రమంలో ఆనాటి నుంచి ఈనాడు దాకా. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకు పెట్రోల్ ఉత్పత్తులు 30% వరకు మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. అంతేందుకు మనం మొత్తం రక్షణ వ్యవస్థలో 70% పైగా రష్యా మీద ఆధారపడ్డాం. ఇవాళ మనకంటే అధునాతన ఆయుధాలు అటుపక్క పాకిస్తాన్ దగ్గర అమెరికా సప్లై చేస్తున్నాయి, మనం రష్యా మీద ఆధారపడ్డాం కనుక అంతకంటే ఆధునిక ఆయుధాలు సమకూర్చవలసి ఉన్నది. కనుక నా ఉద్దేశం ఏంటంటే కేవలం 26 గంటలు ఉంటారు. ఇవాళ రాత్రి 9 తర్వాత వెళ్ళిపోతారు, రాత్రి 9కి భోజనం చేసినట్టు వెళ్ళిపోతారు. కనుక ఈ 26-27 గంటలలో జరిగే చూస్తుంటే మనకు హైదరాబాద్ హౌస్ వేదికగా
తప్పక మంచి ఫలితాలు వస్తాయి. శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యనే. కనుక 15 ఒప్పందాలు ఏమో వాణిజ్య ఒప్పందాలు, 10 ఒప్పందాలు ప్రభుత్వం సంబంధించిన ఒప్పందాలు, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటారు, జిఓజీ అంటారు. గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పందాలు ఒక 10 కుదుర్చుకుంటున్నారు. ఇది మంచిది అంటున్నాడు. ముఖ్యంగా ఆర్థిక సవాలను సాధించడానికి, అమెరికా పోటీ తట్టుకోవడానికి, అమెరికా యొక్క బెదిరింపు తట్టుకోవడానికి వ్యూహాత్మకంగా మనం అడుగులు వేస్తున్నాం. ఈ అడుగులలో 4 ఏళ్ల తర్వాత పుతిన్ మన దేశానికి రావడం కలవలేదంటే మొన్న చైనాలు కలిసారు వాళ్ళిద్దరు కూడా. కానీ వాళ్ళ గవర్నమెంట్ కనుక అటుపక్క అధికారులు ఇటుపక్క అధికారులు, అటుపక్క ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రధానమంత్రుల స్థాయి ప్రధానమంత్రి అధ్యక్షుడి స్థాయిలో సమావేశం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. కేవలం సంతకాలు పెట్టడం మాత్రమే ఉంటుంది. లాంఛన ప్రాయం ఇది అంటున్నాను. ఇప్పటిదాకా సంప్రదింపులు చేసుకున్నారు. ముఖ్యంగా మనకు రక్షణ ఒప్పందం చాలా పెద్ద అంటున్నాను. అంటే అమెరికాను తట్టుకోవాలన్న పక్క దేశమైన పాకిస్తాన్కి అమెరికా ఆయుధాలు ఉన్నాయంటే మనకంటే ఎక్కువ, అంటే 5G ఆయుధాలు వాళ్ళకున్నాయి, 4.5G ఆయుధాలు మనకున్నాయట. అటువంటిప్పుడు దానికి అందుకోవాలంటే మరి రష్యా కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించాల్సి ఉన్నది. ఇప్పటికే బ్రహ్మోస్ లాంటి దాంతో మనం ఇప్పటికే రెండు దేశాల సాంకేతిక విజ్ఞానంతో మనం ఆల్రెడీ బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం, క్షిపణి తయారు చేసుకున్నాం. ఇంకా కొత్తగా క్షిపణులు డైరెక్ట్ గా ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే ఒకనాడు ఒప్పందం కుదురుకుంటే ఓసారి 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పట్టవచ్చు. కనుక వీలైనంత త్వరగా అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేసి వీలైనంత త్వరగా మనకు ఆయుధాలు అప్పగించమని, ఆయుధాలు మనకు చేయమని చెప్పి సప్లై చేయమని కోరుతున్నాం. అది కూడా కీలక పరిణామం అనుకుంటున్నాను. ఇక RIC రష్యా, ఇండియా, చైనా బంధం మరింత పటిష్టం కావడానికి ఇది దోహదం చేస్తున్నాను అనుకుంటున్నాను. మొన్న షాంఘై సదస్సులో ఈ 3 దేశాల అధినేతలు కలిశారు. ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ మనకు ఒక రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాడు అంటున్నాడు. అంటే పుతిన్ మొదటి నుంచి కూడా 25 ఏళ్ల నుంచి ఆయన ఉన్నారు. ఆయన ఒక భారత్ను దగ్గరగా పరిశీలిస్తున్నాడు. అమెరికాలో కానీ మన దేశంలో కూడా 3 ప్రధానమంత్రులు మారిండు. వేరే దేశంలో అయితే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అమెరికాలో అధ్యక్షులు మారిండు, 5 మారిండు అక్కడ కూడా. కనుక అట్లా చూస్తే పుతిన్కి ఏంటంటే ఒక నిలకడ, అంటే 25 ఏళ్ల నుంచి అయితే ప్రధానిగా లేకుంటే అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం 2030 దాకా 2024 ఎన్నికయ్యారు, కానీ 2030 దాకా ఆయనే ఉంటారు. కనుక వచ్చే 5 ఏళ్ళు చాలా కీలకమైంది. మనకు కూడా మోడీ గారు ఎన్నిక కూడా 1.5 year అయింది. కనుక వచ్చే 3.5 ఏళ్ళు వీరైతే గ్యారెంటీ ఉంటారు. కనుక ఈ రెండింటి మధ్యన, మిత్రుల మధ్యన ఉన్నది. మనం జియో పాలిటిక్స్ లో అమెరికాను గట్టిగా కార్నర్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నాం. అమెరికా రకరకాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు భారతదేశం మీదనే అన్ని దేశాలకు, ముఖ్యంగా అమెరికా డేగకన్ను పరిశీలిస్తుంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు, ఎటువంటి ఒప్పందాలు దొరుకుతాయి, ఏ రకంగా ముందుకు పోతారు అని. ఆర్థిక, రాజకీయ, మనకు రక్షణ రంగ ఒప్పందాలు అయితే జరుగుతాయి అనుకుంటున్నాను. రాజకీయ ఒప్పందంలో స్పష్టంగా జరిగేది ఏంటంటే ఈ 2 మిత్ర దేశాలు కలిసి మరి మన చైనాను కూడా వెంబడేసుకుంటే ప్రపంచంలోని 40% జనాభాకు చెందిన 3 దేశాలు ఏకైతే ప్రపంచాన్ని ఎదిరించవచ్చు. ముఖ్యంగా అమెరికా ఆగడాలను అరికట్టవచ్చు అనే విషయాన్ని పోతున్నారు. అట్లాగే మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి కూడా మధ్యవర్తిగా ఉండమని కూడా కోరే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ అమెరికా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉక్రెయిన్ సరిగ్గా వినలేదు, ఒకసారి రష్యా వినలేదు. కనుక ఈ ఉభయ కుశల పరి ఇద్దరికి మిత్రుడైన మన భారత్ కూడా అందులో జోక్యం చేసుకునే అవకాశం ఉందా అనేది బయటపడుతుంది. అది సాకారం అయ్యేదాకా బయట యుద్ధ నీతి ఎట్లా ఉంటుంది, యుద్ధ తంత్రం ఎట్లా ఉంటుంది అంటే ఎవరో వచ్చి హాంఫట్ అంటే పోతుంది. ఆ ట్రంప్ అట్లా అనుకుంటున్నారు. కనుక మనకు కొన్ని అవరోధాలు కల్పిస్తున్న ట్రంప్ కు చెక్ పెట్టడానికి ఈ మంచి సమావేశం అనుకుంటున్నాను. ఈ సమావేశంలో ఇప్పటికే అన్ని ఒప్పందాలు రెడీ అయిన సంతకాలు పెట్టడమే తర్వాయి. ఆ తర్వాత వచ్చే 5 ఏళ్ల బంధం అయితే పూర్తిగా కొనసాగుతుంది. రష్యా ఎప్పుడు మనకు మిత్ర దేశం, నమ్మదగ్గ మిత్ర దేశం. అమెరికా ఎప్పుడు నమ్మదగని మిత్రుడు. కనుక అమెరికా రష్యాని పోల్చుకుంటే రష్యానే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఆదుకుంటుంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మనం ఉంటాం. కనుక ఈ మైత్రి బంధం మరింత పటిష్టం కావాలి. ఇద్దరు నాయకులు కూడా పటిష్టమైన నాయకులు, ఇద్దరికి కూడా ఒకరికొకరు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కనుక, కొత్త వ్యక్తులు కాదు కనుక ముందు మంచిగా జరుగుతుంది ఆశిద్దాం. రైట్ రామ్మోహన్ రావు, మరొక వార్త చూద్దాం. పరకమణి కేసు ఒక చిన్న చోరీ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. $9 దొంగతనమే జరిగింది. వారు 14 కోట్లు ఆస్తుల్ని రాసిచ్చారు. ఇక ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు. వైకాపా అధినేత జగన్ పరకమణి కేసు గురించి మాట్లాడినట్టు చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? దొంగకు మద్దతు ఇవ్వడం అంటున్నాడు. దొంగే కదా. ఇప్పుడు ఒకరికి తెలియకుండా మన ఇంట్లోకి వ్యక్తి వచ్చారు, ఒకరికి తెలవకుండా మన పెన్ను తీసుకుని జేబులో పెట్టుకున్న తప్పే, దొంగతనమే. అది మంచి ఉద్దేశం, చెడ్డ ఉద్దేశం కాదు. తప్పనిసరి ఉద్దేశపూర్వకం చేస్తే మాత్రం ఎవరికి తెలియకుండా తీసుకోవడం తప్పు. $9 అని చెప్తున్నారు కదా. $9 అంటే ఒక్కసారి పట్టుబట్టి, అంతకుముందు మరి ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉండొచ్చు. పరకామణిలో పెద్ద ఎత్తున గొటాల జరుగుతున్నది,
పెద్ద ఎత్తున మనకు అమెరికన్ డాలర్లు మాత్రమే 9 అని చెప్పారు, అంతవరకు చెప్తున్నారు. కానీ మిగతా అంతకుముందు ఎంత చేశారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి ఆ ఉద్యోగి అంత పని చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తే కష్టం కదా. అంటే పోనీ దొంగతనం చేస్తే డబ్బులు వెనక్కి ఇస్తే దొంగతనం కేసు పోవన్నా మరి తప్పు కదా. డబ్బులు వెనక్కి ఇవ్వడం కదా, శిక్ష పడాలి కదా అంటున్నాం. 6 నెలలు పడ్డా పడాలి, 6 ఏడాది పడ్డా పడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగకు మద్దతు ఇస్తున్నారు. నేను మొత్తం ప్రెస్ మీట్ అంతా చూశాను నేను. ఆయన ఎంతసేపు ఆ 9 డాలర్ల గురించి 9 కరెన్సీ నోట్ల డాలర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగతా విషయాలు మాట్లాడతలేదు. వాడి హయాంలోనే ఈ కేసు కాంప్రమైజ్ అయ్యింది. నిజమే, లీగల్ కావచ్చు. అంటే మనకు లోక్ అదాలత్ పెట్టారు, మెగా లోక్ అదాలత్ పెట్టినప్పుడు ఇంకేం ఉంటది అంటున్నారు. తిరిగి చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈ తీగలాగితే దొంగంతా బయటపడ్డట్టు ఈ 9 డాలర్లతో ఆగిందా? ఆయన ఆస్తి రైట్ రామ్మోహన్ రావు గారు, రైట్. మనకు ఆ దొంగతనానికి బదులు దొంగతనం చేసిన ఆస్తిని అప్పగిస్తే కేసు పోతుందా? ఇది మామూలుగా లీగల్ గా ఎవరికి మామూలుగా అడ్వకేట్ కూడా కావాల్సిన అవసరం లేదు కదా. అందుకని అంటున్నాను ఏంటంటే దొంగకు మద్దతు ఇవ్వడం కాదు, ఇంకోటి ఏంటంటే తన హయాంలో జరిగిన దాన్ని కప్పుచ్చుకోవడానికి మరి మొత్తం బయటపడాలంట. తిరుమల తిరుపతిలో జరుగుతున్న అక్రమాలని బయటపడాలంటే సమగ్ర విచారణ జరపాలి. ఆ దేవుడి పేరు మీద జరిగే అక్రమాలను అరికట్టాల్సిందే. ఆ దేవుడి పేరు మీద అక్కడ జరిగే అక్రమాలను భక్తుల మనోభావం దెబ్బతినకుండా చేస్తే మంచిది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.